మా అహింస మెడిటేషన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మేము మా అహింస మెడిటేషన్ ఛానల్ వాళ్ళు మీ నుంచి మీ యొక్క ధ్యాన అనుభవాన్ని, అలాగే మీరు శాకాహారులుగా మారి శాకాహారాన్ని ప్రచారం చేస్తున్నారని విన్నాము. అది మా ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు, మీ ఊరితో మొదలు పెట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ. నాకు అహింసా పిరమిడ్ ఛానల్ వాళ్ళు ఇంత అద్భుత అవకాశం కల్పించినందుకు ఛానల్ వాళ్ళకి మొట్టమొదటిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. నా పేరు పిఎస్ఎన్ మూర్తి, సత్యనారాయణ మూర్తి. నేను విశాఖపట్నం నేవీలో 42 సంవత్సరాలు సర్వీస్ చేస్తుండగానే నేను కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగాను. నాకు డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది నా ఉద్యోగం నేర్పింది. కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నేర్చుకున్న తర్వాత 2012 జనవరిలో ఒక మిత్రుడి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన మిత్రుడు స్పిరిచువల్ రియాలిటీ సినిమా చూపించాడు. స్పిరిచువాలిటీ సినిమా చూశాను. ధ్యానం చేస్తే ఎంత ప్రయోజనం అని చెప్పి తెలుసుకున్నాను. ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అతి కొద్ది రోజుల్లోనే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. సత్యం అర్థమైపోయింది. సత్యం ఎప్పుడైతే అర్థమైందో నా ధర్మం ఏంటి, నేను ఎందుకు వచ్చాను భూమి మీద కానీ నాకు తెలిసిపోయింది. దాని ప్రకారం నేను ఏం చేయడం మొదలుపెట్టానంటే, దీంతోపాటు గురువుగారు చెప్పింది ధ్యానము శాకాహారం అన్నారు. అసలు ఆయన చెప్తూ కూడా ఇంకోటి ఏం చెప్పారంటే, నేను చెప్పింది కరెక్టా కాదో మీరు చెక్ చేసుకోండి అని కూడా అన్నారు ఆయన. గురువుగారు చెప్పిందని మనం చెక్ చేసే అంత గొప్పవాళ్ళు ఏంటి అని అనుకుంటూ కూడా ఒకసారి చెక్ చేద్దాం, అసలు మాంసాహారం ఎందుకు ఇంత ప్రమాదకరమైందని నేను దాని మీద రీసెర్చ్ చేశాను. గత 38-40 సంవత్సరాల నుంచి మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ ఏ అనారోగ్యం లేకుండా మరణించాలి, అది ఎలా అనేది రకరకాల మంత్రి సత్యనారాయణ గారిని ఫాలో అవుతూ, రామచంద్రరాజు గారిని ఫాలో అవుతూ, కాదరవరి గారిని ఫాలో అవుతూ, వాళ్ళు చెప్పినవన్నీ వింటూ, వీళ్ళందరికన్నా పెద్ద రీసెర్చ్ స్కాలరు రాజీవ్ దీక్షిత్ అని చెప్పి ఆయన ఉండేవాడు. ఆయన్ని మల్టీనేషనల్స్ కంపెనీస్ వేరే మర్డర్ చేసేసి, అంత గొప్ప వ్యక్తి, బాగా రీసెర్చ్ చేసాడు ఆయన్ని. ఇవన్నీ వింటూ వాళ్ళ దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రాక్టికల్గా చేస్తూ వాటి ప్రయోజనాన్ని పొందుతూ, గురువు గారు ఎందుకు అహింస గురించి ఎంత ప్రత్యేకంగా చెప్పారు. ఆయన ఒక మాట అన్నారు, ఈ భూమండలం అంతా అహింస అయ్యుంటే, హింస లేకుండా ఉంటే పిరమిడ్ మాస్టర్కి ఇక్కడ పని లేదు, మనం రావాల్సిన అవసరం లేదన్నారు. ఏంటి ఇంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందని చెప్పి నేను రీసెర్చ్ చేస్తే, మహా దారుణమైన హింస చేస్తున్నారు మానవుడు. మామూలు హింస కాదు, ప్రపంచం మొత్తం కూడా మానవుడు చేసే హింసకి అంతు లేకుండా పోయింది. ఏంటి జరుగుతుందంటే, ఒక పులి కానీ ఒక సింహం కానీ ఆహారం కోసం ఆకలేసినప్పుడు వేటాడి వితిన్ 3 minutesలో ఆ జీవిని చంపి దాని మాంసాన్ని తింటుంది. కానీ మనిషి ఎంత దుర్మార్గం అంటే, తను పెంచుతున్న కోడిని, గొర్రెని, మేకల్ని కిక్కిరిసి పెట్టేసి దాన్ని పెంచడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి 6 నెలలు పెరగాల్సిన కోడిని 4 రోజులు 2 నెలల్లోనే బోర్లా పొంగేలా పెంచేసి దానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేసి అవి తినడం వల్ల మానవుడికి జబ్బులు వస్తున్నాయి. కోడి, మేక, చేప, రొయ్యి, ఏ ఫుడ్ అయినా సరే ఈరోజు సముద్రంలో చేపలు, రొయ్యలు దొరకట్లేదు. అన్నిటిని తినేశాడు మనిషి, ఏం మిగల్లా. అందుకని పంటలు పండే అద్భుతమైన భూముల్ని చేపల చెరువులు, రొయ్యల చెరువు కింద మార్చేసి వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. బాధ అంతా ఏంటంటే, మనం తయారు చేస్తూ ఎవడికో పండిస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎంత దుర్మార్గం అంటే. చేపల్లో చోనా అనే ఒక రకమైన అద్భుతమైన చేప ఉంటుంది. ఆ చేపని చేపలు వేటాడేటప్పుడు ఈ వేటగాళ్ళు పట్టుకొని ఆ చేపకి సెన్సర్ ఒకటి అమర్చి ఆ చేపని వదిలేస్తారు. మన పని అయిపోయిన తర్వాత ఎలా మన ఇంటికి వెళ్ళిపోతామో, ఆ చేప తన కుటుంబం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ చేప వెనకాల వేటాడుని వెళ్ళిపోయి బోట్లు వేసుకొని మొత్తం ఆ చేపలన్నీ కూడా, చోనా చేపలన్నీ పట్టేసి విశాఖపట్నం హార్బర్కి తీసుకొచ్చి వాటిని కట్ చేసి వాటి లోపల పేగులను తీసేసి వాటిలో కొన్ని కెమికల్స్ పెట్టి మిగతా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పాపం మంది చేపలు మన సముద్రంలోవి తినేది విదేశస్తులు. చైనా అనేక దేశాలకి ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మరి ఇంతలా చేస్తున్నారు, ఇంతలా ఇది జరుగుతుంది. మరి ఒక మానవుడు ఇలా చేస్తున్నారు అని మన పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే చెప్తున్నాం. మరి శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. ఎంతో మంది బతుకున్న కొన్ని ఇట్లా పట్టుకుని మరి నరుకుతున్నాడే, వాళ్ళు మారట్లేదు. వాళ్ళు మార్చడానికి మనం మిత్రులారా, ఒక విషయం మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. మనం దానివల్ల ఎంత పాపం చేస్తున్నాం అనేది మనం ఎవడైనా రీసెర్చ్ చేస్తేనే అర్థం అవుతుంది. నేను ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, దీని లోతులకి వెళ్ళి గురువుగారు చెప్పింది కరెక్ట్ కాదని అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు ఇక్కడే, ఇప్పుడు మనం పిరమిడ్ వ్యాలీలో, ప్రకృతి వ్యాలీలో ఉన్నాం. ఇక్కడే రేపు కాశీపట్నం సంత జరుగుతుంది. మొన్న ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు సంతలో గొర్రెల్ని, మేకల్ని కొనేసి ఒక వ్యాన్ నిండా
కుక్కేస్తున్నాడు. ఎంత కుక్కుతున్నాడంటే విపరీతంగా కుక్కేసి ఒక గొర్రె కింద నాలుగు కాళ్ళ మధ్యలో ఇంకో గొర్రె బుర్ర దూరిపోయి ఉంది. ఇది కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళాలి ఈ గొర్రెలన్నీ. అక్కడ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ అమ్మేసేసి వాటిని మళ్ళీ కోసేసి రకరకాలుగా. ఎంత దారుణమైన హింస అంటే అసలు వింటే ఒక్కొక్కరికి ఒళ్ళు జలధరించే అంత హింస జరుగుతుంది. ఏం జరుగుతుందో చెప్పమంటే చెప్తాను. విషయం ఏంటంటే ఈ 3 minutes క్లోజ్ చేయండి. జన్యు మార్పిడి చేయబడిన కోళ్ళు, రొయ్యలు, చేపల వల్లే మనుషులకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఎందుకంటే హార్మోన్స్ మనిషికి చాలా ఇంపార్టెంట్. హార్మోన్స్ వల్లే బాడీ నడుస్తుంది. అటువంటి హార్మోన్స్ని ఇన్బ్యాలెన్స్ చేయడం వల్ల యువకులకి, పిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ జబ్బులు వస్తున్నాయి. అందులో నో డౌట్ అట్ ఆల్. ఎవరికైనా ఛాలెంజ్ దాని మీద కావాలంటే నేను మాట్లాడగలను. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి మేము అనేక శాకాహార ర్యాలీలు చేస్తుంటాం. నాకు ట్రస్ట్ వ్యాన్ ఉంది. వ్యాన్ తీసుకొని అనేక గ్రామాలకి తిరుగుతూ శాకాహార ర్యాలీలు చేస్తూ విద్యార్థులకి శాకాహారం గురించి, ధ్యానం గురించి ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటాను. నేను రిటైర్డ్ అయిపోయిన దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఇదే పని మీద తిరుగుతూ ఉంటాను. ఆ రకంగా ప్రచారం చేయడం వల్ల చాలామంది శాకాహారులుగా మారాడు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇది ఇంత ప్రమాదమా. ఇంకొక విషయం ఏంటంటే అందరూ గమనించాల్సింది, తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు, నువ్వు ఈ బెత్తిన 4 రుచి కోసం ఈరోజు నువ్వు ఆహారంగా ఆ మాంసాహారాన్ని తింటే శవం మనకు ఆహారం కాదు మిత్రులారా. ఈ ఆహారం తింటే ఏం జరుగుద్దంటే ఈ పాపాన్ని వచ్చే జన్మకి నువ్వు కర్మగా మోసుకెళ్తావు. ఇది కర్మ సిద్ధాంతం. జన్మ పునర్జన్మ సిద్ధాంతం, కర్మఫల సిద్ధాంతం. దాని ప్రకారం ఈ కర్మను మనం మోసుకెళ్ళాలి. కాబట్టి దయచేసి అందరికీ చేతులెత్తి ప్రార్థించేది ఏంటంటే ఒకే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి మాంసాహారం తినడానికి మనం భగవంతుడు, ప్రకృతి నీకు డిజైన్ చేయబడిన ఆహారాన్ని ముందు పెట్టిన తర్వాతే నువ్వు వచ్చావు భూమి మీదకి. కాబట్టి ఏ జీవైనా అంతే. నీ ఆహారం మాంసాహారం కాదు. నీ ఆహారం మాంసాహారం అయితే నీ కూరలు ఉండాలి. నీ డైజెషన్ సిస్టమ్ మాంసాహార డిజైన్లో ఉండాలి. కాబట్టి అవేవి కాదు మిత్రులారా. సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరంతా బాగా చెప్పారు, సబ్జెక్ట్ గురించి, అహింస గురించి అంతా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఎంతోమంది యూత్, చిన్న పిల్లల నుంచి మా వయసు ఉన్న పిల్లల వరకు కూడా తెలిసి చేసినా తప్పే, తెలియక చేసినా తప్పే. కానీ డాక్టర్లే సజెస్ట్ చేస్తున్నారు, ఆరోగ్యం బాగోపోతే చికెన్ తిను, కోడిగుడ్డు తిను, లేకపోతే చేపలు తిను, బలం వస్తుందని చెప్పి వాళ్ళ పిల్లలకి డాక్టర్లే పెట్టిస్తున్నారే. వాళ్ళ గురించి మీరు అడిగింది చాలా కరెక్ట్. చిన్న సలహా చెప్పండి. క్వశ్చన్ మిత్రులారా, డాక్టర్లే తినమని చెప్తున్నారు. చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే ఈజ్ ఎ బిజినెస్. ఎప్పుడైతే వైద్యం వ్యాపారం అయిపోయిందో, విద్య వ్యాపారం అయిపోయిందో, ఫుడ్ వ్యాపారం అయిపోయిందో, వ్యాపారం చేసేవాడికి బిజినెస్లో లాభాలు తప్ప ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేదు. నువ్వు అనారోగ్యంగా ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నువ్వు షుగర్కి ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకోవాలంటేనే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. కాబట్టి డాక్టర్ తినమనే చెప్తాడు. ఎందుకని డాక్టర్ తింటున్నాడు కాబట్టి. ఎంతోమంది డాక్టర్లు జబ్బులు అనుభవిస్తూ కూడా తినమనే చెప్తాడు. ఎందుకంటే డాక్టర్స్ సొసైటీకి భిన్నం కాదు. డాక్టర్ కూడా సొసైటీలో ఒక భాగమే. కాబట్టి డాక్టర్ చెప్తే కరెక్ట్ అని మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా. డాక్టర్ చాలా తప్పులు చెప్తారు. ఒక జ్వరానికి వెళ్తే రకరకాల ట్యాబ్లెట్స్ రాస్తారు, అయిపోయి ఇంకో ట్యాబ్లెట్స్. వీటన్నిటిలోనూ బోల్డ్ కమిషన్స్, బోల్డ్ వ్యాపారం జరుగుతుంది మిత్రులారా. దయచేసి తెలుసుకోండి. నేను ముఖ్యంగా యూత్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, భారత పౌరులు మీరు. యూత్ గనక ఆరోగ్యంగా లేకపోతే దేశం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండదు. మీరు చాలా తప్పుదారిలో మిమ్మల్ని నడిపిస్తున్నారు. కాబట్టి మీరు సత్యాన్ని తెలుసుకోండి. చదువుకున్న వాళ్ళు యూట్యూబ్ కొడితే, గూగుల్ కొడితే మీకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి మాకన్నా ఎక్కువ. కాబట్టి ఎంత ప్రమాదకరమో మీ బాడీ డిజైన్ చేసింది మొత్తం కూడా శాకాహారం కోసమే. ఇదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు. దాని మీద అనేక సంవత్సరాలు రీసెర్చ్ చేసిన అంశాలని కొన్ని మాత్రమే మేము దృష్టికి తీసుకురాగలిగే మిత్రులారా. ఇంకోసారి ఈ ఛానల్ వాళ్ళు మాకు అవకాశం ఇస్తే, కనీసం ఆన్లైన్లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా వివరంగా చెప్పగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు, ఈ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగా మారాలి. మారకపోతే ఆరోగ్య మహాభాగ్యం. మీకు ఎన్ని కోట్లున్నా ఐసీయూలోనే మరణిస్తారు. అది మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మా అహింస మెడిటేషన్ ఛానల్ స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మా యూత్ని కూడా చాలా బాగా ఇన్స్పైర్ చేశారు. చాలా కృతజ్ఞతలు సార్. దయచేసి ఏఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.